3 రోజుల నుంచి వర్షం పడుతుంది నేను అనుకున్నాం మేడం వర్షంలో అనుకుంటున్నాం మేడం మా పరిస్థితులు అంత ఘోరంగా చేశారు మేడం అంత ఇబ్బందులు పెట్టారు మేడం రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా ఏమడగాలి వాడు మనిషి అయితే వానికి నిజంగా భార్య పిల్లలు మనమళ్ళు మనమరాలు ఉంటే మా బతుకులు వచ్చి చూడమని ఎవరు ఇచ్చినా ఇయ్యకున్నా ఇది నా జాగా మేడం నేను డబ్బులు పెట్టి కొన్న జాగా వాడు చెప్తే నేను భయపడిపోయేటోని కాదు మేడం నేను ఇది నా జాగా మా నాయన సంపాదించిన జాగా కాబట్టి నేను ఇక్కడే ఉంటా ఇదే షెడ్ వేసుకుంటా షెడ్లోనే బతుకు మాకు ఆల్రెడీ టీచర్స్ కూడా కాల్ చేసి చెప్పుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడైతే ఇక చదువుకునే పిల్లల బుక్స్ కూడా ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళు తినే తిండి ఈ బియ్యం కూడా వాళ్ళ గేమ్ పాపం చేసినాయి మేడం ఈ బియ్యం కూడా మేము వండుకోనిక లేకుండా చేసిండు మేడం వాళ్ళు ఇల్లు తెచ్చి పెడితే తింటున్నాం ఈరోజు పరిస్థితి మాది ఇప్పుడు ఇక్కడ కూర్చొని అన్నం తినుకుంటా ఇక్కడ చెట్ల చాటుకు పోయి బాత్రూమ్ వెళ్ళడం చీర అడ్డగట్టుకొని స్నానాలు చేసుకోవడం ఇంత నాకు అవసరం లేదు కర్మ నా పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి నేను ఆ ఇంట్లో ఉండేదాన్ని నాకు ఇంకో కొంప గతి లేదు అంటే నువ్వు 6 పథకాలలో ఇది ఒకటి 7వ పథకం మేడం మాకు ఇచ్చింది మాకు ఇదే మేడం మాకు చేసిన మేము గెలిపించుకున్నందుకు ఇదా నీలాగా రేవంత్ రెడ్డి లాగా 10 ఇండ్లు ఉండింటే ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో పోయి ఉండనీకే పెట్టిరంట వచ్చి ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోతారంట ఇప్పుడు కాల్ చేశారు స్టేషన్ నుంచి కాల్ చేసారు మా మీద కేసు పెట్టిరంట రమ్మనండి అన్నాలు తింటున్నాం వచ్చి మమ్మల్ని ఏమో మా ఇల్లు కూలగొడుతున్నందుకు మేము అడ్డుకున్నామని మా మీద కేసు పెట్టిరంట మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా హైడ్రాకి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు సో బుల్డోజర్లో వచ్చి ఇవన్నీ గులగొట్టడం జరిగింది వాళ్ళు కూలీనాలి చేసి కష్టపడి ఒక్కరోజు కూలి కోసం కష్టపడి వాళ్ళ కట్టుకున్న గుడిసెలను కూడా గూలగొట్టిన పరిస్థితి అయితే మనం చూసినాం సో సార్ మనతో ఉన్నారు మనం చూసినాం మొన్ననే పెట్రోల్ కూడా పోసుకోవడం జరిగింది ఈ రోజు కూడా కేసు నమోదైందని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ కూడా రావడం జరిగిందంట అన్న చెప్పండి ఏమని చెప్పి కాల్ వచ్చింది మీకు మేడం ఇంతవరకు మా మీద కేసు బుక్ అయిందని చెప్పి నా మీద మా మిస్సెస్ మీద మా తమ్ముడి మీద ముగ్గురి మీద కేసు బుక్ అయిందని చెప్పారు మేడం సరే సార్ ఎందుకు బుక్ అయిందని అడిగితే లేదు మీరు అధికారులను అడ్డుకున్నందుకు బుక్ అయిందంటే ఏ అధికారులు మేము అడ్డుకున్నాం మేడం మేము మాకు వితౌట్ నోటీస్తోని మా ఇల్లు కూలగొడుతుంటే మేము చూసుకుంటూ కూర్చుంటారా మేడం ఎవరని చెప్పండి కూలగొట్టుకోండి అని చెప్తామా మేడం చెప్పండి మీరు చెప్పండి మేడం మేము చేసింది తప్పనంటే మరి వాళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్ మేడం వితౌట్ నోటీస్తో పొద్దున 5 గంటలకు వచ్చి పడుకుంటే భార్య పిల్లలు వండుకుంటే వచ్చి కూలగొట్టేస్తే మేము చచ్చిపోతే ఎవరు బాధ్యులు అంతవరకు మీరు అదంతా చేస్తున్నప్పుడు కూడా మేము అడ్డుకోనికే సార్ ఆగండి సార్ సామాన్లు తీసుకుంటాం పిల్లల బుక్స్ ఉన్నాయి అవి ఉన్నాయంటే ఈడ్చి పడేస్తే మరి పెట్రోల్ పోసుకొని చచ్చిపోకపోతే ఏం చేస్తాం మేడం చెప్పండి ఇది ఎంత దౌర్భాగ్యమైన ఇండియాలో ఈ తెలంగాణలో బతుకుతున్నా మేడం నేను ఇంత దౌర్భాగ్యమైన జీవితం అనుభవిస్తున్నాను నేను ఇది గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ తయారైందా మేడం అంటే మా జాగాల మీద వచ్చి నువ్వు రౌడీజం చేసి మమ్మల్ని కూలగొట్టి మమ్మల్ని బాధలు పెట్టి రిజిస్ట్రేషన్ అయినాయి ఉన్నాయా రిజిస్ట్రేషన్ లేఅవుట్తో సహా ఉంది మేడం మా దగ్గర మేము ట్యాక్సులు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ కరెంట్ బిల్లులు కడుతున్నాం అన్నీ చేస్తున్నాము అన్ని విధాలు ఉన్నాయి సార్ మా దగ్గర డాక్యుమెంట్స్ అంటే కూడా సండే రోజు ఆదివారం రోజు ఏ గవర్నమెంట్ అన్నా పనిచేస్తుందా మేడం మారాంటి గరీబ్ వాళ్ళకి ఆదివారం వచ్చిందంటే అరే ఇంత తిని పండుకుంటామనే ఒక ప్రశాంతంగా ఉండేటోళ్ళము అట్లాంటిది ఆదివారం రోజు పొద్దున 5ంటికి వచ్చి భార్య పిల్లలు వండుకున్నారు పిల్లలు స్కూల్లో లేవని పండుకుంటే వాళ్ళు వచ్చి బుల్డోజర్ పెట్టి గులగొడుతుంటే మేము చూసుకుంటూ ఉన్నాం అయినా కానీ ఏ అధికారిని ఇక్కడ దగ్గర ఒక 10,000 మంది ఉన్నారు మేడం ఏ అధికారిని మేము తప్పు మాట్లాడినాం ఏ అధికారిని మేము దాడి చేసినాం మీరు చూపించాలి మేడం ఎందుకంటే ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ గారు నా దగ్గర 5 లక్షల రూపాయలు అడిగిండు మేడం అడిగితే నేను ఇయ్యలేకపోయినందుకు నన్ను ఈరోజు నాడు ఇది ఎఫ్టెల్లో ఉంది మీరు కూలగొడతామని ఇంతకుముందు ఇది ఉండే మేడం ఇంతకుముందు బెదిరించింది నన్ను కూలగొట్టి ఇగో ఈ గోడ కూడా అంతకుముందు అప్పుడే పడిపోయింది మేడం అక్కడ దాకా 2 రేకులు కుట్టేసి అడిగిండు మేడం నేను ఇయ్యనని చెప్పిన నా దగ్గర లేదన్నా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పర్వాలేదు సార్ నన్ను కూలగొట్టినా పర్వాలేదు కానీ నా దగ్గర అయితే డబ్బు లేదు సార్ అంత డబ్బు నాకు గరీబోని నేను ఇచ్చుకోలేనన్నా ఇది జయేందర్ రెడ్డి అనే ఒక పెద్ద మంచిది 4 ఎకరాలు కబ్జా చేసిండు ఇదేమో దగ్గర ఒక 6 ఎకరాలు కబ్జా ఉంది దీంట్లో డబ్బులు తీసుకున్నాడు దాంట్లో డబ్బులు తీసుకున్నాడు అవి కాపాడిండు మాలాంటి గరీబోలను కూలగొట్టించాడు
చేయించిండు మేడం. ఎందుకనంటే నేను కూడా అధికారిని, నేను కూడా పని చేసిన అని చెప్పుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం మేడం. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది మేడం. కానీ ఆయన ఆ రోజు వేరే వాళ్ళని పంపించి డబ్బులు అడిగిపించిండు. ఇంకోటి ఏంటంటే నాకు వాట్సాప్ కాల్ చేస్తే నేను సార్ నా దగ్గర అయితే డబ్బులు లేవు సార్, ఎందుకంటే వాట్సాప్ కాల్ నేను రికార్డింగ్ చేసుకోలేను కానీ మేడం. ఒక అధికారి చేసిండు మేడం. ఇది ఎవరి పేరు మేడం? అయ్యో లక్ష్మీ నారాయణ అని. నాకు చదువు కూడా రాదు మేడం. ఇగో మా ఫ్రెండ్ ఫీడ్ చేసి ఇచ్చిండు, ఆయన నంబర్ ఇచ్చి పంపిస్తే నాకు ఫీడ్ చేసి ఇస్తే నేను అన్నా సార్ మాది కూలగొట్టడానికి మీరు సిద్ధమయ్యారు, మరి ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ మీరే అప్రూవల్ ఇచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు సార్ అని చెప్పి. ఈ పేరు ఏం పేరు సార్? ఇది ఒక చూడండి తమ్ముడు, ఇది ఏం పేరు? లక్ష్మీనారాయణ ఏఈ అని ఉంటుంది చూడండి. ఆయనకు నేను ఈ వీడియో పంపించిన ఏమని, సార్ మరి మా కూలగొట్టడానికి మీరు పర్మిషన్ చెప్తున్నారు మన రంగనాథ్ సార్కు, మరి ఇదంతా చెరువులు ఉంది కదా సార్, మరి ఇదంతా కూలగొట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటే రెస్పాన్స్ చేయలేడు మేడం. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి రెస్పాన్స్ చేయలేడు నా దాని గురించి. డబ్బులు ఇచ్చిన ఉంటే మీద ఆగేదా? డబ్బులు ఇచ్చింటే తప్పకుండా ఆపుతుండే మేడం. ఎందుకనంటే ఆయన ఏం చెప్తుండే రంగనాథ్ సార్కు అక్కడక్కడ వేరే చూపించుకొని వెళ్ళిపోతుండే, ఎందుకంటే నాది ఆపేస్తుండే. కానీ ఆయనకు డబ్బులు ఇవ్వనందుకు నాది గులగొట్టిండు మేడం. కులగొట్టినా కానీ నేను ఈరోజు నాడు రేవంత్ రెడ్డికి సార్కు ఒక్కడే చెప్పేది మేడం, మేము మాలాంటి గరీబుల గురించి ఉన్న గవర్నమెంట్ అన్నది, కానీ అదే గవర్నమెంట్ని ఉక్కు పాదం తోటి లక్ష్మీనారాయణ వాట్సాప్ కాల్ చేసినది ఏమన్నా ఉందా? లేదు మేడం. ఈ ఫోన్ ఒకరోజు మొత్తం అదే ఫోన్ అది ఆగిపోతుంటే దీన్ని మొత్తం అది చేసారు మేడం. ఏదో చేయించుకొచ్చిండు మా తమ్ముడు పోయి మొత్తం ఏదో చేస్తారు కదా మేడం, దాన్ని అట్లా చేయించిండు. అదే అయిపోయింది మేడం. అందుకే దాంట్లో లేవు మేడం, వాట్సాప్లో లేవు. అది కొత్త చేసినాం, మళ్ళీ కొత్త చేసినాం. అది అడిగి ఎప్పుడు మేడం ఒక 7 నెలలు అవుతుంది మేడం. అప్పుడు 7 నెలలు 8 నెలలు అవుతుంది మేడం. అప్పుడు ఈ గోడ వీకేసారు మేడం. ఇది అప్పుడు కూలగొట్టినవి కూడా నా దగ్గర వేరే ఫోన్లో ఉన్నాయి మేడం. అరే ఆ ఫోన్ తీసుకురా, వదిన ఫోన్ తీసుకురా. ఆ ఫోన్లో కూలగొట్టినవి ఉన్నాయి మేడం. ఆ రోజు నన్ను అడిగింది మేడం, అవి కూడా చూపిస్తారు చూడండి మేడం. విజువల్స్. ఎందుకంటే ఆ రోజు బెదిరించేయండి మేడం. ఈ రోజు నాడు కావాలని చెప్పి మా ఇంట్లో సామాన్లు కూడా తీసుకోకుండా, బియ్యం తీసుకోకుండా చూడండి మేడం. 300 గజాలు ఉంది మేడం, రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేడం. మా బియ్యం తీసుకోకుండా, మా పిల్లల బుక్స్ తీసుకోకుండా, 2 రోజుల నుంచి పిల్లలు స్కూల్ పోతారు, ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం. మా దగ్గర 5 మంది పిల్లలు ఉన్నారు. బుక్స్ తీసుకోకుండా, ఏం తీసుకోకుండా మొత్తం ధ్వంసం చేసారు. సామాన్ మొత్తం ధ్వంసం చేసి మొత్తం రోడ్డు మీద పెట్టారు మేడం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది కాదు పేరు వదిన ఫోను, ఎంతవరకు న్యాయం మేడం? మీరు చెప్పండి. మా మీద కేసులు పెట్టినా పర్వాలేదు మేడం. 2 డేస్ నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు మేడం? నేనే అనుకుంటున్నాను మేడం. మాకు పిల్లలు అక్కడ తింటారు. ఒక్క నిమిషం రండి సార్, చూడండి. మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు. సో వాళ్ళ ఆవేదన ఏంది, ఏ రకంగా ఉందని చెప్పేసి మనకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఒక అధికారి, ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి ఎంత నీచానికి దిగజారింది అనుకోవచ్చు. సో లంచం అడిగిందంట, 4 లక్షల లంచం కావాలని చెప్తే లంచం ఇయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేము ఇయ్యలేము అని చెప్పేసరికి ఇక్కడ ఉన్నది రంగనాథ్ గారికి చూపించడం జరిగింది. సో ఉన్న పలంగా పిల్లల బుక్స్ మనం చూడొచ్చు, పూర్తిగా చదువుకునే పిల్లల బుక్స్ కూడా ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళు తినే తిండి ఈ బియ్యం కూడా వాళ్ళకి ఏం పాపం చేసినాయి మేడం. ఇగో ఈ బియ్యం కూడా మేము వండుకోనిక లేకుండా చేసిండు మేడం. వాళ్ళు ఇల్లు తెచ్చి పెడితే తింటున్నాం ఈరోజు. పరిస్థితి మాది. ఇగో ఈ బియ్యం పడేస్తారా మేడం? వండుకున్న అన్నం కూడా తీయనియలేరు మేడం మమ్మల్ని. ఇగో కూరలు చూడండి, వండుకున్న అన్నాలు తీయనియలేరు. ఇగో మా పెట్టెలు చూడండి ఎట్టి తిరిగిపోయినాయి. ఇగో ఈ సామాన్లు చూడండి మేడం, మంచాలు కానీ, ఇగో ఇవన్నీ కానీ. ఫ్రిడ్జ్ అయితే తుక్కు కింద కొట్టేసారు మేడం. ఎంత అన్యాయం మేడం! ఏం రౌడిజం చేస్తారు మేడం? ఒక్క రోజు ఆగలేదా మేడం? ఒక్క నోటీస్ ఇవ్వలేదా మేడం? మాది రిజిస్ట్రేషన్ కాదా? మేము డబ్బులు కట్టలేమా? మేము తీసుకోలేమా? వాళ్ళ రేవంత్ రెడ్డి ఒక్కటే డబ్బులు కట్టిండా? రేవంత్ రెడ్డి చుట్టాలు ఒక్కలే డబ్బులు కట్టి తీసుకురా? వాళ్ళ దాంట్లో ఎఫ్టెల్లో లేవా? వాళ్ళ ఎఫ్టెల్లో లేకుండా ఉన్నాయా? మావే ఎఫ్టెల్ ఉన్నాయా మేడం? ఇగో మా బతుకులు చూడండి మేడం. ఏడ తింటున్నాం చూడండి మేడం, ఏడ వండుకుంటున్నాం మేడం. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, తినే వండుతున్నాం మేడం. మేము వర్షంలో వండుకుంటున్నాం మేడం. మా పరిస్థితులు అంత ఘోరంగా చేశారు మేడం. అంత ఇబ్బందులు పెట్టారు మేడం మమ్మల్ని. ఈడ వండుకుంటున్నాం మేడం, పిల్లలు తిందాం అనుకుంటున్నాం, మేము ఈడ వండుకుంటున్నాం మేడం. మా పరిస్థితులు ఇవి. ఇంత వర్షం వస్తే ఇట్లనే అవి కప్పుకుంటున్నాం మేడం. పరదాలు కప్పుకొని ఇన్నే కూర్చుంటున్నాం. ఏం చేస్తాం మేడం? పరిస్థితి అట్లా అయింది. అందుకే ఈ రోజు నాడు షెడ్ వేసుకొని, ఆ షెడ్ కింద ఒక పరదా కప్పుకొని వేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇయ్యలేరు మేడం. ఎవరు ఇచ్చినా ఇయ్యకున్నా ఇది నా జాగా మేడం. నేను డబ్బులు పెట్టి కొన్న జాగా. వాడు చెప్తే నేను భయపడిపోయేటోని కాదు మేడం. నేను ఇది నా జాగా, మా నాయన సంపాదించిన జాగా కాబట్టి నేను ఇక్కడే ఉంటా, ఇదే షెడ్ వేసుకుంటా, షెడ్లోనే బతుకుతా. ఎన్నిసార్లు కూలగొడతాడో, చంపుతాడో, కూలగొట్టినా కానీ నేను నుంచి జరిగే సమస్యనే లేదు. ఆ రోజే చెప్పినా, నువ్వు కూలగొట్టి నేను కడతా, ఎన్నిసార్లు కూలగొడతావు కూడా చూస్తా. ఇది ఉంది మేడం మా పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు వచ్చిండు మేడం? ఎవరు రాలేదు ఇంతవరకు. స్థానిక ఎమ్మెల్యే రాలే, కార్పొరేటర్ రాలే, మినిస్టర్ రాలే, ఎవ్వరు రాలేదు మేడం. ఏ సీఎం రాలే, ఏ పిఎం రాలే, ఎవరు. మన ఈయన కూడా ఈటల రాజేందర్ సార్ కూడా రాలేడు. ఫోన్ చేస్తే కూడా వాళ్ళ పిఏకు లేపలేరు మేడం. ఈటల రాజేందర్ సార్ చేస్తే కూడా ఫోన్ లేపలేడు మేడం. ఎందుకంటే ఆయన ఒక్కడే మా గురించి కొద్దిగా గట్టిగా మాట్లాడుతుండే. ఆయనన్నా సందర్భిస్తే చేస్తారేమని ఆయన కూడా లేపలేడు మేడం. ఈ కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ మా నంబర్లు మా దగ్గర లేవు మేడం. లేక మేము వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం. ఈ ఛానల్ వల్ల వాళ్ళకి తెలిసి మమ్మల్ని ఏదైనా కాపాడితే వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు అయి ఉంటాం మేడం. ఎందుకంటే మేము తప్పు చేసినది ఏందో, తప్పు చేసినామంటే రేవంత్ రెడ్డికి ఓటు వేయించి
శక్తిగా మార్పు రావాలని కోరుకున్నందుకు మార్పు మాకు తెచ్చేయండి మేడం. ఏం మార్పు అంటే మా ఆడపిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద వేయడం, ఆ మార్పు తెచ్చిండు మేడం. ఆ మార్పుతోనే ఇట్లా రోడ్డు మీద పడ్డాం మేడం. అదే మార్పు ఆయన తెచ్చిన మార్పు, పేద ప్రజల్ని కింద పడేయాలని తెచ్చిన మార్పు మేడం. అదే మార్పుతో మేము బతుకుతున్నాం. ఆయన ఎన్ని రోజులు ఏం చేసినా ఒక మాట అనడం జరిగింది రేవంత్ రెడ్డి, ఇప్పటి వరకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఉండని, నెక్స్ట్ కొత్తగా కట్టేటివి ఆపాలని చెప్పేసి. మేడం కొత్త కట్టాల్సిన ఆపాలంటే ఒక మాట మేడం, చెరువులు కాపాడాలనుకున్నారు సార్ రేవంత్ రెడ్డి సార్. చెరువులు కాపాడాలనుకున్నప్పుడు ఉన్నోళ్ళ కడుపు మీద కొట్టయితే కాపాడలేవు కదా సార్. నువ్వు ఉన్నోళ్ళని వదిలేసి నువ్వు ఏదైతే ఉందో ఫినిషింగ్ వేసుకోవాలి. ఇది ఒక్క లాజిక్ తెలియదా మేడం గవర్నమెంట్కి చెప్పండి. పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు పేద ప్రజలు. ఇప్పుడు గుంత దొవ్వేస్తాడా మేడం? చెరువు దొవ్వేస్తాడు అయినా, ఈ 70 ఎకరాల చెరువు దొవ్వేస్తాడు అయినా, చెరువు దొవ్వేసి నీళ్ళు వదిలేస్తాడు అయినకు. ఏడ మునిగిపోయింది మేడం? 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాము, ఇంతవరకు మునిగింది అనేది ఏ న్యూస్లోనన్నా ఎక్కడన్నా కంప్లైంట్ ఇంతవరకు లేదు మేడం. సున్నం చెరువు మేము ఇక్కడ పై ప్రాంతంలో ఉన్నాం. నువ్వు వచ్చి రోజు జోవేస్తా, పీకేస్తా, నరకేస్తా అంటే ఎవరు ఉంటారు మేడం చెప్పండి? పబ్లిక్ అంటే నీకు అంత చులకన్నా మేడం? పేదల ప్రజల పబ్లిక్ అని కాంగ్రెస్ అని చెప్పి నువ్వు అన్ని మాటలు మాట్లాడినావు, అన్ని నీతి అయిన మాటలు మాట్లాడినావు. ఈరోజు అదే పబ్లిక్ నా భార్య, మా వదిన, మా అమ్మ రోడ్డు మీద స్నానం చేస్తుంటే నువ్వు ఏం నీతి ఉంది మేడం నీ గవర్నమెంట్కు? ఏమి అంటే మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లెలు లేరా మేడం? వాళ్ళకి లేరా మేడం? అంటే నువ్వు 6 పథకాలలో ఇదొకటి 7వ పథకమా మేడం మాకు ఇచ్చింది? మాకు ఇదేనా మేడం మాకు చేసిన మేము గెలిపించుకున్నందుకు ఇదా మేడం మాకు చెప్పేది? గుణపాఠం ఇదా? నువ్వు బడా బాబుల దగ్గరకు పో, కొట్టు, ఏమైనా చేసుకో, మేము వచ్చినామా నీ దగ్గర నిన్ను అడిగినామా? లేకపోతే ఎప్పుడన్నా సార్ మాకు 10 రూపాయలు ఇవ్వని వచ్చి అడిగినామా? నువ్వు పిలిస్తే కడుపు చంపుకొని నీ మీటింగ్లకు వచ్చినాం, నువ్వు పిలిస్తే మేము కడుపు చంపుకొని నా ఊరికి పోయి నీకు ఓటేసి వచ్చినాం. ఎందుకు వేసినాం? రేవంత్ రెడ్డి గెలిస్తే మార్పు వస్తుందని. మాది వికారాబాద్ మేడం. వికారాబాద్ పోయి ఓటేసి వస్తే గిదేనా మేడం మాకు చేసిన న్యాయమైన? ఇదేనా మాకు చేసిన ధర్మం? నా పిల్లలు స్కూల్ అంటే వాళ్ళకి పిల్లలు లేరా మేడం? ఒకసారి మాట్లాడదాం, పిల్లల సిచ్యువేషన్ ఏందో తెలుసుకుందాం. మీ పాప ఎవరన్నా? ఏం పేరు? మన పేరు అనురాధ. ఏం చదువుతున్నాను? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఎప్పుడు ఉంది సిచ్యువేషన్? ఎప్పుడు జరిగింది? ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? మేము యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో మేము అందరం పడుకొని ఉండే 5 o'clock మార్నింగ్ 5 o'clock సండే రోజు హాలిడే ఉంటుంది కాబట్టి పడుకొని ఉన్నాం అందరం. మా పేరెంట్స్ ఒకటి లేచిండ్రు ఆ టైంలో, మార్నింగ్ 5 కదా అని లేచి మా పేరెంట్స్ స్నానాలు చేసి పూజ చేసుకుంటున్నారు. అప్పుడు హైడ్రా వచ్చింది, అక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేసింది. అక్కడ బిల్డింగ్స్ కూలగొడుతుంటే బిల్డింగ్స్ కదా కూలగొట్టేది, మన కాడ ఏం ప్రాబ్లం ఉండదు కదా అని అతను సార్ చెప్పినాడు. అయితే చెప్తే రంగనాథ్ సార్ చెప్పినందుకు మేము ఇంకా అట్లే నార్మల్గానే ఉన్నాం. సడన్గా గుడిసెల సైడ్ వచ్చేసాక మా సైడ్ వచ్చేసినాక ఇంకా మేము ఒక 10 minutes, ఒక ½ an hour అని ఇవ్వండి టైం. మేము సామాన్లు తీసుకుంటాం, మాకు ఇంపార్టెంట్ అయినా వంట చేసినాం, వంట సామాన్లు తీసుకుంటాం, బుక్కులు తీసుకుంటాం, యూనిఫామ్స్ తీసుకుంటాం అంటే కూడా వాళ్ళు వినకుండా మమ్మల్ని తోసేసి మా బుక్స్ అన్నీ బయట పడే. ఇప్పుడు అన్ని సామాన్లు తీసుకుంటే ఒక్కొక్కటి కనబడుతున్నాయి మాకు. అయితే మా సామాన్లు కూడా ఇరగొట్టేసారు, మా బుక్స్ కూడా వర్షంకి 3 రోజుల నుండి వర్షంకి తడుచుకుంటూ ఉన్నాయి. అట్లే స్కూల్కి పోయే సిచ్యువేషన్ కూడా లేదు అసలు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మాకు ఆల్రెడీ. టీచర్స్ కూడా కాల్ చేసి అడుగుతారు ఎందుకు రాలేదు స్కూల్కి అని అడుగుతుంటే కూడా చెప్పుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడైతే. అన్నీ బుక్స్ పచ్చిగా అయిపోయినాయి, బుక్స్ సరిగా ఒక్కొక్కటి మిస్ అయిపోయినాయి. ఇక్కడ అసలు బ్యాగ్ కూడా అక్కడ కనిపించకుండా ఉన్నంత సిచ్యువేషన్ ఉంది. అక్కడ అంతా రాళ్ళు అవన్నీ పడిపోయి అట్లా ఉంది సిచ్యువేషన్. అయినా కూడా ఇంకా మేము వెళ్ళి తెచ్చుకుంటే ఒక ½ an hour అనేది ఇవ్వండి తెచ్చుకొని బయట పెట్టుకుంటామంటే కూడా మమ్మల్ని అస్సలు పోనీయకుండా రౌడీలు తీరు మొత్తం చుట్టుముట్టు కొట్టేసారు మా అందరినీ. మా పేరెంట్స్ని ఏమో పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇంకా మార్నింగ్ నుండి నైట్ 7, 8 వరకు ఆడనే ఉన్నారు మా పేరెంట్స్ కూడా. రాని కూడా రాలేరు వాళ్ళైతే అసలు. మా మీద కేసు పెట్టిరంట, వచ్చి ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోతారంట. ఇప్పుడు కాల్ చేశారు, స్టేషన్ నుంచి కాల్ చేసారు, మా మీద కేసు పెట్టిరంట, రమ్మనండి అన్నాలు తింటున్నాం. వచ్చి మమ్మల్ని ఏమో మా ఇల్లు కూలగొడుతున్నందుకు మేము అడ్డుకున్నామని మా మీద కేసు పెట్టిరంట. రమ్మనండి, వచ్చి మమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తారో, లోపల మమ్మల్ని కనబడకుండా చేస్తారో, చంపేస్తారో, ఏం చేస్తారో మరి చేయనియండి. ఇగో మా ఇల్లు మేము అడ్డుకున్నాం, ఎవరికి వ్యతిరేకం మేము కాదు. మా మామగారికి ఉన్న భూమిలో మేము ఇల్లు కట్టుకున్నాం, ఇటుక ఏరుకొచ్చుకొని ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఇప్పుడు మాకు మేము కబ్జా చేసి ఉంటే, మాకు బయట ఏదైనా ప్రాపర్టీ ఉండుంటే, బయట ఏమైనా జాగా ఇల్లు ఉండుంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని అన్నం తినుకుంటా ఇక్కడ చెట్ల చాటుకు పోయి బాత్రూమ్ వెళ్ళడం, చీర అడ్డగట్టుకొని స్నానాలు చేసుకోవడం, ఇంత నాకు అవసరం లేదు కర్మ. నా పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి నేను ఆ ఇంట్లో ఉండేదాన్ని. నాకు ఇంకో కొంప గతి లేదు, నాకు ఉన్నదే ఇది. అప్పట్లో మా మామగారు కొన్నారు, మేము ఏదో ఇటుక 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అప్పుడు కొన్నారు, మేము ఇటుక ఏరుకొచ్చుకునే ఇటుక, కొనుక్కునే ఇటుక కూడా కాదు, ఏరుకొచ్చుకునే ఇటుక, మట్టి తెచ్చిపోసి దాంట్లో ఇటుకలు ఏరుకొచ్చుకొని కట్టుకొని మేము ఉంటే
మేము ఇండ్లలో పాచి పని చేసుకొని అన్ని సామాన్లు కూడబెట్టుకుంటే అవన్నీ కూల్చేసిండు. అవన్నీ వీళ్ళు కూల్చడం వల్ల మాకు టైం ఇలే, సామాన్ తీసుకోనికి మాకు నోటీస్ ఇలే, మాకు చెప్పలే. వచ్చిండు డైరెక్ట్ కూలగొట్టిన మా సామాన్ ధ్వంసం అయిపోయినాయి. మా ఇల్లు మొత్తం కూల్చేసిర్రు. ఇప్పుడు జాగుంది, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, నాకు ఇంకో కొంపగతి లేదు. పోనీ ఇలాగా రేవంత్ రెడ్డి లాగా 10 ఇండ్లు ఉండింటే ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో పోయి ఉండనీకే ఉన్నదే ఒకటి. ఇప్పుడు దాంట్లో గుడిసె వేస్తున్నాం, ఆ గుడిసె కూడా సరిగా పడట్లేదు. రాత్రి పండుకున్నాం, పైనుంచి రేకులు పడిపోయినాయి. ఇంకా మా అదృష్టానికి మీరు చెప్పిన దానికి చీలర్ అడ్డం పెట్టుకొని వాష్రూమ్ వెళ్తున్నాను అనేసి అంటున్నారు. మీరు అడగాలంటే రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా ఏమడుగుతారు మా ఛానల్ నుంచి? ఏమడగాలి వాడు మనిషి అయితే వానికి నిజంగా భార్య పిల్లలు మనమళ్ళు మనమరాలు ఉంటే మా బతుకులు వచ్చి చూడమనండి. మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి, ఆయనకు పెళ్ళాం ఉంది, ఆయనకు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకు అర్థం అవ్వాలి. అరే నా భార్య పిల్లలకి ఒక బాత్రూమ్, ఒక గూడు ఒకటి అనేది ఉంది, అడ్డు దాపు. మరి అవతల ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల నాకు ఒక బిడ్డ లాంటిదే, ఒక అక్క లాంటిదే, ఓ చెల్లె లాంటిదే అనుకొని మాకు ఇంతేమైనా దయగలించి చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా అట్లాంటిది వదిలేసి మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఏం చేద్దామని చూస్తున్నారో చేయని. వస్తాడా కేసు పెట్టి మమ్మల్ని తీసుకుపోతారా, తీసుకుపోని లోపలేస్తారా, వేయని. మేము సావనికే కూడా వెనుకపోం, అంతే.